అండి ఇది మా శంకుస్థాపన అండి. ఇల్లు అన్నది ప్రతి వారింట కళ. ఆ కళ నెరవేరే టైం మాకు ఇప్పటికన్నది వచ్చింది. మా శంకుస్థాపన అన్నది సింపుల్గా మా ఇంట్లో మట్టుకే మేము చేసుకున్నాము. ఆ వీడియో అన్నది మీకు పెడుతున్నాను. మీరు కూడా మమ్మల్ని ఆశీర్వదించండి. పూజయామి అంటున్నాను. ఇందులో పెట్టుకుని పూజ చేస్తాను. ఓం ఆకర్ష్యానుహృత ఆవర్తమానాన్ని వేదనమృతన్మర్తించ హిరణ్యార్జవిదార్ధేన దేవోజాధునారవిశ్వంలో అగ్రం దోదం వృదే హేహోదారం విశ్వేర్ధం సింపుల్గా అన్నది చేసామండి. మీరు కూడా ఆశీర్వదించండి. మధ్యలో పెట్టింది అక్కడ మండపం శ్రీ వాస్తు పురుష ప్రీత్యర్థం ఆవాహయామి స్థాపయామి పూజయామి. మధ్యలో విఘ్నేశ్వర పూజ చేయించారు. తర్వాత వాస్తు పూజ అన్నది చేస్తున్నారు చూడండి. ఆవాహయామి పురుష యద్భోగం యచ్చభోయం ఇదం దత్తశేషారః తదంధేరాతిరాహతి ఆసనం సమర్పయామి. చాలు దగ్గరగా పెట్టుకుని ఈ ఆకులు తీసి అందులో నుంచి ఆకుతో నీళ్ళు అక్కడ చల్లి ఇక్కడ కూడా పెట్టుకుంటాను. అధ్యాయాదుష్టపౌరుష పాద సువిశ్వాభూతాని ప్రమాదస్యామృతం దివి పాదయో భాగ్యం సమర్పయామి అనుకునేవాడి. ముందు ఆయన వేయాలి. త్రిపాదోర్ధోదే పురుష పాద ఆయనేమో ఆలోచిస్తున్నారు. పాద స్యేహ భవాత్ పునః దావిశ్చంద్రామదో శాసనానశనేభి హస్తయార్ఘ్యం సమర్పయామి. ముఖే ఆచమనీయం సమర్పయామి. స్నాపయామి ఆవహిష్టామాయ భవస్థాన అభిచంద్ర పుష్పాలు వేస్తానండి. అభిచంద్రాభర్తవేరాహ్యాశ్వారుద్రదేవసామాన్ వస్త్రార్థం వస్త్రాకల్పయామి. యజ్ఞాపవేదం వరంలో విత్రం మృజాపి దేవ సహకం భరస్వాహాదో ఆయుష్యవకిరం దుఃఖం యజ్ఞాపవేదం వరముపతి యజ్ఞాపవేదార్థం పుష్పం సమర్పయామి. అంధద్వారాంధ్రాదృశాంగదర్శనే ఈశ్వరేం సర్వభూతానాంత వ్యాపభయ శ్రియం జారుగా ఉంటే మంచిది. పోసేయండి. నవధాన్యాల్లో చూడ తోటకళ్ళ నవధాన్య పాలేమంటే నెల్లపోసేస్తుంది. అందుకే నవ్వు అన్నది వచ్చింది నాకు చూడండి. సమర్పయామి. నక్షత్రానికి నవగ్రహాలకి మొత్తం అందరూ కూడా నమస్కారం పెట్టుకుని వాస్తు పురుషుడికి ఎటువంటి ఆటంకాలు లేకుండా గృహ నిర్మాణం చక్కగా జరగాలని చెప్పి నమస్కారం పెట్టుకుని కొట్టండి. కొబ్బరికాయ కొట్టి చక్కెర ఇక్కడ పెట్టాలి. పొలగా అడ్డంగా వేసుకుని విడిగా కొట్టండి. అందులో కాదు అబద్ధం అక్కడ కొట్టండి. ఎక్కడైతే
మధ్యలో ఇటుకలో పోసేసేయండి. ఇదిగోండి ఇలా పోతుకోండి. ఆ మధ్యలో పువ్వులు కొంచెం అటు ఇటు అని ఆ ఇటుక మీద వేసేయండి. అంతే పోసేయండి. అయం బ్రహ్మ అయిపోయింది. అంతసేపు అది ఉండదండి. పోయింది. అయం బ్రహ్మణస్పతి వేసేయండి. అవన్నీ చేతిలో వేసేసుకోండి. వేసేయండి. వేయండి. అయం బ్రహ్మణస్పతి చాలండి. 3 సార్లు ధాన్యం తీసుకుని వేయండి. పైన పాలు నవధాన్యాలు ఇదేనండి. నవధాన్యాలు పాలు కలిపి పలచగా వేయండి. అలాగా ఏదమ్మా ఆడుకుంటున్నారు వచ్చి అయం బ్రహ్మణస్పతి 3 సార్లు వేయండి. అయం బ్రహ్మణస్పతి అయం ముహూర్తస్సు ముహూర్తస్తు మళ్ళీ వేయండి. 2 నక్షత్రాలు అనుకోండి. మీరేమో పసుపు కుంకం తీసుకుని వేయండి. చెప్పండి. వాస్తు పురుష నమస్తే అస్తు భూషయ్యాది గతప్రభో మద్గృహే ధరధాన్యాన్ని సమృద్ధ్యం కురుమే ప్రభో చాలండి. నమస్కారం పెట్టుకోండి. శ్రీ వాస్తుదేవతాభ్యో నమో నమః. ఆవాహయామి స్థాపయామి పూజయామి. చెరుకు కొబ్బరికాయ తీసుకోండి. అటు 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 ఫస్ట్ ఆయనకి ఇవ్వండి. మీ ఇష్టదేవానికి నమస్కారం పెట్టుకుని కొట్టేయండి. కొట్టేసి ఆ నీళ్ళు అక్కడ ఉంపేసి ఆ చక్కెర కూడా అక్కడ పెట్టేసేయండి. పెట్టేయండి. శ్రీ వాస్తవదేవతాభ్యో నమో నమః. గట్టిగా కొట్టండి. ప్రార్థనపూర్వక నమస్కారం సమర్పయామి. పక్కన పెట్టేయండి. అంతే చక్కర కొట్టమ్మా. నమస్కారం వెనక్కి తిరగకుండా అలా ఎక్కేసేయండి. పైకి వెనక్కి తిరగకుండా మామూలుగా లెక్కేయండి. అండి మీరు ఇటు ఉండాలి. ఎక్కండి. అలాగే వెనక్కి తిరగకుండా అలా ఎక్కేయండి. నమస్కారం పెట్టుకోండి. ఇటువంటి ఆటంకాలు లేకుండా శిఖరగారంలో గృహ నిర్మాణం పూర్తయ్యి గృహప్రవేశాధికారి అనుగ్రహించమని చెప్పి నమస్కారం పెట్టుకోండి. నమస్కారం సమర్పయామి. ఆ పళ్ళు ఈ పళ్ళు అలాగే రండి. అక్కడ మేము కొట్టిన తర్వాత కొబ్బరికాయ అనేది మా పిల్లల చేత కొట్టించారు. ఇది పెద్ద పాప. తర్వాత ఏమో ఇంకా చిన్నవిడి. ఆవిడ టైం కొబ్బరికాయ కొట్టడం చాలా టైం అనేది పెట్టింది. ఎందుకంటే ఆవిడ బలంగా ఉంది కదా, అందుకే కొబ్బరికాయ కూడా కొట్టడం చాలా టైం పట్టింది. నాతో పాటు వాళ్ళు కూడా శారీస్ అన్నది కట్టుకున్నారు. గృహప్రవేశం అన్నది చాలా ఆనందంగా జరిగింది. మా పుట్టింటి తరపు నుంచి అన్నయ్య వదిన నాకు పేటల మీద బట్టలు అన్నది ఇచ్చి మమ్మల్ని ఆశీర్వదించారు. ఇది మా మద్ది గారు మా తోటకోళ్ళు కొబ్బరికాయ అన్నది కొట్టారు. ఒక్కొక్కళ్ళు అందరూ వచ్చి కట్టారు. మా వదిన అన్నయ్య మమ్మల్ని ఆశీర్వదించారు. మా అత్తయ్య గారు మమ్మల్ని ఆశీర్వదించారు. అత్తయ్య గారు కూడా కొబ్బరికాయ అన్నది కొట్టారు. ఆడపడుచులందరూ కలిపి మొత్తం 11 మంది ఆడపిల్లల వరుస అయిన వాళ్ళందరూ కలిపి వచ్చి మాకు ఆరతి అనేది ఇచ్చారు. కట్నం కూడా గట్టిగా వేయాలి, అందరూ ఉన్నారని ఎలా కాలం. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి.